సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఈ వేసవి మారనుంది వసంతకాలంలా. చందన బ్రదర్స్ వారి కాటన్ ఫెస్ట్ 2026 మంటు టెండలకు మంచు ముత్యాల్లాంటి కాటన్ కలెక్షన్స్. భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, బొబ్బిలి కాటన్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ చుడిదార్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ నైట్ డ్రెస్సెస్, మెన్స్ సమ్మర్ షర్ట్స్, షర్టింగ్స్. ఈ కాటన్ ఫెస్ట్ ప్రత్యేకత వేసవి వేడిని తగ్గించే వైవిధ్యమైన వర్ణాలు, మనసును మురిపించే అద్భుతమైన డిజైన్లు, అత్యుత్తమ క్వాలిటీ, అతి తక్కువ ధరలతో స్వాగతం పలుకుతోంది చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి AI, బిఎస్సి DS, బీకామ్ కంప్యూటర్స్, BCA అండ్ BBA. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. I'm climbing the steps. This is the best day. Yes, I did it. బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం. న్యూ జనరేషన్ హై స్కూల్, 25 years of excellence. అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య. నర్సరీ నుండి 10వ తరగతి వరకు చక్కని విద్యా బోధన. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ. SSCలో 100% ఉత్తీర్ణత. 570, 566, 563, 558, 555, 540, 535. మా న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం. చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభవజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన. అడ్మిషన్లు జరుగుతున్నవి. న్యూ జనరేషన్ హై స్కూల్, గాంధీనగర్, దాసరివారి వీధి, ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్, కండ్రికగూడెం, సపోటా తోట, రాజరాజేశ్వరి నగర్, ఏలూరు. ఫోన్ నంబర్స్ 9848603916 and 8500703670. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో-కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు.
మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలో తల్లి శిశు మరణాలను పూర్తిగా నివారించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ప్రాజెక్ట్ మాతృ జీరో ఐఎంఆర్ ఎంఎంఆర్ పైలట్ ప్రాజెక్ట్ అమలుపై జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు శిశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తల్లి శిశు మరణాలను పూర్తిగా నివారించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అధిక ప్రమాద గర్భిణులను గుర్తించి నిరంతర పర్యవేక్షణ చేయడం, ప్రసవాలకు ముందు మరియు తర్వాత అవసరమైన వైద్య సేవలు అందించడం, సంస్థాగత ప్రసవాలను ప్రోత్సహించడం, గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైరిస్క్ గర్భిణులను ప్రసవానికి ముందు 1 నెల పాటు రోజువారీగా ఆరోగ్యపరంగా పర్యవేక్షించాలని, ప్రతి హైరిస్క్ గర్భిణీ స్త్రీలను పర్యవేక్షణ కోసం ఒక అడాప్షన్ అధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో వినూత్న కార్యక్రమంగా నూజివీడు క్లస్టర్ పరిధిలో ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని అన్నారు. జిల్లాలో తల్లి శిశు ఆరోగ్య సూచికలను మెరుగుపరచడంలో ప్రతి శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్య పరిరక్షణలో భాగంగా యోగాను, ఎక్సర్సైజులతో పాటు కొద్ది సమయం నడకను తప్పక పాటించేలా చూడాలని అన్నారు. డెలివరీ అయిన తర్వాత 40 రోజుల పాటు మాతా శిశు గృహాలకు తప్పనిసరిగా వెళ్లి వైద్య సేవలు, సూచనలు, సలహాలు అందిస్తూ పౌష్టికాహారం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలియచెప్పాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు శోభ, జిల్లా ఐసిడిఎస్ పీడీపీ శారద, డీసీహెచ్ఎస్ డాక్టర్ సిహెచ్ బేబీ కమల, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఎస్ పద్మావతి, నోడల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, నూజివీడు నియోజకవర్గ వైద్య నిపుణులు, వైద్యాధికారులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Now you tell me, how did you recognize 56? ఎట్లా మీరు recognize చేశారు? 56 what are the problems? టెస్ట్ ఉన్నాయి కదా, అవి మీకు ఎట్లయినా మీరు దాన్ని రెగ్యులర్ చేస్తారు. కానీ అనేక నుంచి ప్రీవియస్ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ బికాస్ ఆఫ్ ద బేబీ డైడ్ కూడా ఉండొచ్చు. యు నెవర్ నో. సో నౌ we are going to call this 56%. We are going to call this 56%. మీకు మెటీరియల్స్ ఫెసిలిటీస్ ఉన్నాయని చూసుకోండి. I cannot give you men, but I can give you money for doing some ఏమైనా అవైలబుల్ టెస్ట్ కావాలి, కిట్ కావాలి, కొన్ని సిస్టమ్ మార్చుకోవాలి అంటే అవన్నీ నేను చెప్పగలను, ఇవ్వగలను. ఓకే, ఫర్ దిస్ పైలట్. సో నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్, మీరు హై రిస్క్ అనేది ఏ సిస్టమ్ చూసుకొని కొన్ని చెప్పగలరు. అండ్ ఇప్పుడు మీరు 3 EDD డ్రిఫ్ట్ చూసుకుంటే కొన్ని ఇప్పటికీ మీకు తెలిసి ఉంటుంది. బేస్డ్ ఆన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ రిపోర్ట్ ఆర్ సమ్ అదర్ అనెమిక్ రిపోర్ట్, యూరిన్ టెస్ట్ ఏదో చూసుకొని మీరు ఇవన్నీ హై రిస్క్ పెట్టి ఉంటారు. సమ్ ఫిజికల్ టెస్ట్, బయాలజికల్ టెస్ట్ వుడ్ హావ్ డన్. సమ్ కేస్ హిస్టరీ చూసుకొని మోస్ట్లీ మీరు కేస్ హిస్టరీలోనే హై రిస్క్ ప్రెగ్నెన్సీ చేస్తారని నా ఒపీనియన్. ఐ హోప్ ఆల్ ద మెడికల్ ఆఫీసర్స్ యాక్సెప్ట్ ఫర్ diabetic or overweight or something else. What is that space hypolic ఈ కేస్ హిస్టరీ కాకుండా మెడికలీ వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ అని మనం తెలుసుకోవడానికి ఈడీడీ జూన్ జూలై చేస్తున్నారా? ఓకే, హౌ మెనీ గైనకాలజిస్ట్ యు హావ్? ఓకే, గైనకాలజిస్ట్ ఎక్స్పర్ట్ ఎవరు ఉన్నారో గైనకాలజిస్ట్ డాక్టర్ చెప్పండి. సో ఒక ఈడీడీ జూన్ మనం సో వీరికి ఇప్పటికి మనం ఈ వారంలో ఏమైనా టెస్ట్ చేసేసి ఇప్పటికీ ఐడెంటిఫై చేయాలనుకుంటే ఆల్మోస్ట్ మోస్ట్లీ అల్ట్రాసౌండ్ అనుకుంటాము. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసత్య, నిరాధార, అనుచిత ప్రసారాలను అరికట్టాలని కోరుతూ ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో రెడ్డి అప్పలనాయుడు మంగళవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణలో జనసేన పార్టీ ఎదుగుదలను చూసి వారువలేక కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వ్యక్తిగతంగా అనుచిత పదజాలం ఉపయోగించడం సరికాదని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణలో పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టడం ఏంటని అడుగుతున్నారు. ఏ మీటింగ్ పెట్టాలంటే తెలంగాణ వాళ్లే అవ్వాలా, ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి రావద్దని చెప్పడానికి మీరెవరని, తెలంగాణ ఏదైనా మీ అయ్యగారి జాగీరా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ మాత్రమే ఉండాలా, కనీస ఇంగిత జ్ఞానం అనేది మీకేమైనా ఉందా పొన్నం ప్రభాకర్ అని చాలా ఘోరమైన పదజాలంతో పవన్ కళ్యాణ్ని దూషించారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు తెలంగాణలో మీటింగులు పెట్టుకోలేదా, అనుమతి లేకపోయినా కోర్టుకెళ్లి పర్మిషన్లు తెచ్చుకోలేదా, అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తారా? స్వేచ్ఛ, స్వతంత్రాన్ని హరించే పరిస్థితిని ఈ రోజున చూస్తున్నామని అన్నారు. తెలంగాణలో జనసేన మకాం వేస్తే ఎక్కడ తమ కుర్చీలు కదులుతాయేమోనని కాంగ్రెస్ వాళ్ళు భయపడుతున్నారని, జనసేన పార్టీని చూసి హడలెత్తిపోతున్నారని, తెలంగాణలో వరదలు సంభవించినప్పుడు కరోనా సమయంలో కూడా సహాయం అందించామని అన్నారు. ఇటీవల టీటీడీ బోర్డు ద్వారా తెలంగాణలోని ఆలయ అభివృద్ధికి 35.19 కోట్ల నిధులు మంజూరు కావడంలో కూడా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణ ప్రజల పట్ల ఎప్పుడూ సానుకూల దృక్పథంతో వ్యవహరించిన నాయకుడిపై ఇలాంటి విమర్శలు చేయడం బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ నాయకులందరినీ హెచ్చరిస్తూ తెలంగాణ ఏదైనా మీ అబ్బసొత్తా అని, తెలంగాణ ఎవరి సొత్తు కాదని ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందదని పేర్కొన్న ఆయన తెలంగాణలో ప్రజలు అన్ని రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారని, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరైన రాజకీయ పద్ధతి కాదని విమర్శించారు. రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్న వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలన్నారు. మీడియా సమావేశంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపిల్లి శివరామకృష్ణ ప్రసాద్, నగర అధ్యక్షులు వీరంకి పండు, గౌరవ అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, నాయకులు సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, బోండా రామునాయుడు, జనసేన రవి, నోకల సాయి, కొండల ప్రసాద్, బెజవాడ నాగభూషణం కుమార్, వన్ టౌన్ మహిళా కార్యదర్శి వెలగ గాయత్రి తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ నుంచి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయాన్ని వదిలివేసిన, ఆయన ఏ విధమైనటువంటి సమాచారం లేకుండా అనేకమైన ఆరోపణలు చేసినప్పటికీ జనసేన పార్టీ నుంచి వదిలివేసిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు విత్డ్రా చేసుకున్న మధ్యలో రాజకీయ పార్టీలు జనసేన పార్టీ అధినేతని టార్గెట్ చేస్తూ జనసేన పార్టీ ఎదుగుదలని చూసి జనసేన పార్టీ ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో ఒకవైపున కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా లాంటి ప్రాంతాల నుంచి మొన్న సాధక మీటింగులకు వచ్చినటువంటి సాధకులను చూసి మరి ఈ యొక్క ఫీల్డ్లో దాదాపు 22,50,000 మంది సభ్యులుగా జనసేన పార్టీలో జాయిన్ అవటం, వివిధ రాష్ట్రాల నుంచి కూడా, దాంట్లో భాగంగానే తెలంగాణలో 4 లక్షల మంది జనసేన క్రియాశీల సభ్యులుగా జాయిన్ అవటం, ఈ రోజున ఇతర పార్టీలకి వారవలైనటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మా రాష్ట్రంలో వచ్చి ఆయన పార్టీ బలపడుతుందో అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈ రోజున తెలంగాణ, మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అడ్డు పెట్టుకొని, ఏదైతే జోబు దొంగలు అడ్డు పెట్టుకుంటారు, ఇంకొకరిని అడ్డు పెట్టుకొని జోబులు కొడుతుంటారు, అట్లాగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న వారి ఎమ్మెల్యేలతో మాట్లాడిచ్చారు పవన్ కళ్యాణ్ గారి మీద, మేము అక్కడ 5,000 ఎకరాలు ఇస్తాం, ఇక్కడే రాజధాని కట్టుకోండి అని కేవలం ఒక ఎమ్మెల్యే చేతులు ఉంటుంది 5,000 ఎకరాలు ఇవ్వడానికి. అలాగే మందుల శామ్యుల్ గారు మాట్లాడారు. నేను ఆ రోజే మొన్న ప్రెస్ మీట్లో చెప్పాను, ఇది కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిస్తున్నారని చెప్పి. నిన్న పొన్నం ప్రభాకర్ గారు చాలా దీనిగా మరి ఘోరమైనటువంటి పదజలాలతో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకంటే, ఈ రోజున 2014లో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ నడవడిక, మొన్న ఎలక్షన్స్లో పోటీ చేయటం, ఈ పరిస్థితిలో కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుంటే అది కూడా ఒక ఫంక్షన్ హాల్లో, సిగ్గుచేటు ఏంటంటే ఒక బహిరంగ సభ కాదు, ఏదో లక్షలాది మందిని గ్యాదర్ చేసి బహిరంగ సభ పెడుతున్నారు, రెచ్చగొడుతున్నారు అంటానికి, కార్యకర్తలు అంటే కుటుంబ సభ్యులతో మీటింగ్ పెట్టుకుంటుంటే నిన్న తెలంగాణ ప్రభుత్వం ఆ మీటింగ్ని వాళ్ళు ఉన్నటువంటి పోలీసు యంత్రాంగంతో మరి ఆ మీటింగ్కి పర్మిషన్ నిరాకరించడం అనేది ఇది చాలా సిగ్గుచేటు. ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మీటింగులకి పర్మిషన్లు ఎక్కడైనా ఇవ్వకపోయినా మరి అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేసి కోర్టులకు వెళ్ళి పర్మిషన్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అంటే గద్దెనెక్కిన తర్వాత ఉన్నటువంటి నిబంధనలను ఏదైతే స్వేచ్ఛా స్వాతంత్రాన్ని హరించేటువంటి పరిస్థితి ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం అధినేత అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అవలంబిస్తున్నారు అనేది ఇవాళ జనసేన పార్టీని చూసి బెదురుతున్నారు తెలంగాణ ప్రభుత్వం. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మకాం వేస్తే మా కుర్చీలు కదులుతాయి, మా పదవులు పోతాయి, మా డిపాజిట్లు రావు, రేపు రాబోయేటువంటి స్థానిక ఎలక్షన్స్లో కానీ లేదు రాబోయేటువంటి 28లో జరిగేటువంటి ఎలక్షన్స్ కానీ మరి ఈ రోజునే జనసేన పార్టీ బలంగా తయారవుతూ ఉంది. మా దొంగ ప్రభుత్వం పోద్ది,
ఈ దొంగలందరూ కూడా బయటికి పోతారు, జైలుకి పోతారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో హైదరాబాద్లో అడుగు పెట్టనివ్వకూడదు, హైదరాబాద్లో మీటింగ్ పెట్టనివ్వకూడదు, హైదరాబాద్లో ప్రజలతో కలవకూడదు, హైదరాబాద్లో పార్టీ కార్యకలాపాలు నడపకూడదు అన్నటువంటి ఒక కుట్రతో మరి నిన్న ఈరోజు జరిగేటువంటి నవనిర్మాణ సభకి పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఆయన దగ్గర ఉన్న ఆస్తులు కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బులు కానీ ఇచ్చేటువంటి నైజం, స్వభావం, దానాలు చేసేటువంటి గుణగణాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా కబ్జాలు చేసేటువంటి నైజం కానీ అట్లాంటి వ్యక్తిత్వం కానీ పవన్ కళ్యాణ్ గారికి లేదు, ఈ పార్టీకి లేదు. అవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఏదైతే అడ్డుపెట్టుకొని అనేకమైనటువంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారో, ఆయన ఇతరుల దగ్గర నుంచి కొనుక్కున్నటువంటి అక్కడ ఏ విధమైనటువంటి నిర్మాణాలు చేయలేదు. అవన్నీ కూడా ఒక చట్టబద్ధంగా రూల్ ప్రకారంగా కొనుక్కున్నారు తప్పించి చట్టబద్ధత లేని, రూల్ లేనిది ఎన్నికల అఫిడవిట్లో ఎవరు కూడా ఎంత పిచ్చోలైనా కానీ ఎన్నికల అఫిడవిట్లో దాన్ని చూపించరు. ఇప్పుడు అన్నీ చేసే వాళ్ళందరూ చిల్లరగాలు, వాళ్ళేదా ప్రభుత్వం అదేవిధంగా ఇతర నాయకులు చెప్పినట్లు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు తప్పించి దాంట్లో వాస్తవం లేదనేది చాలా స్పష్టంగా తెలియజేస్తాం. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం వేలేరుపాడులో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో 2 మహిళలు మృతి చెందడం పట్ల ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూరిల దగ్ధమైన ఘటనలో పల్గాని సావిత్రి, సెగ పోలమ్మ అనే 2 మహిళలు సజీవ దహనమై మృతి చెందడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. అగ్ని ప్రమాదంలో వలగాని సావిత్రి ఇల్లుతో పాటు పక్కనే ఉన్న మరో ఇల్లు పూర్తిగా దగ్ధమవడం దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున తక్షణ సహాయం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసిన ఎంపీ ప్రమాద స్థలానికి వెళ్లిన కుక్కునూరు సిఐ రమేష్తో ఫోన్లో మాట్లాడారు. అగ్ని ప్రమాద ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కొంతమంది స్థానికులు తనకు ఫోన్ చేసిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లిన ఎంపీ ప్రమాద కారణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే క్లూస్ టీంను రప్పిస్తున్నట్లు, ఏదైనా కుట్రకోణం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఎంపీకి వివరించారు. అది అక్కడ లోకల్ అందరు నాకు ఫోన్ చేస్తున్నారండి. అది మోస్ట్లీ కాలినట్లు కాకుండా అది ఎవరో కాల్సినట్లు చేసినట్లుంది అని చెప్తున్నారు. అది కొంచెం డీప్ గా ఎంక్వైరీ చేయండి సిఏ గారు. అది కొంచెం ఏలూరు నుంచి కూడా క్రూజ్ టీమ్ వచ్చింది సార్. అంటే అవి అన్ని కూడా కలెక్ట్ చేస్తున్నారు సార్. ఊడిది కూడా మనం అలాగే విధంగా డాక్టర్ గారు కూడా మనం విశాఖ కూడా ప్రజలు చేస్తున్నాం సార్. ఈ క్రూజ్ టీమ్ యాక్చువల్ గా అది ఆ యాష్ తీసుకుని ఎలక్ట్రికల్ వల్ల లేకపోతే పెట్రోల్ వల్ల ఏదైనా కెమికల్ వల్ల కాదు మనం ఎక్కసలు పొందుతున్నాం సార్. ఓకే ఓకే ఆ యాంగిల్ చేస్తున్నాం సార్. చేస్తాం. ఓకే ఓకే సార్. నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడతా అండి. కొంచెం సీరియస్ గానే ఏమన్నా అట్లా ఉంటే మాత్రం సీరియస్ గానే చూడండి. అలాగే 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 సార్. థ్యాంక్ యూ. ఉంది కదా, అది అక్కడ లోకల్ అందరు నాకు ఫోన్ చేస్తున్నారండి. అది మోస్ట్లీ కాలినట్లు కాకుండా అది ఎవరో కాల్సినట్లు చేసినట్లుంది అని చెప్తున్నారు. అది కొంచెం డీప్ గా ఎంక్వైరీ చేయండి సిఏ గారు. అది కొంచెం ఏలూరు నుంచి కూడా క్రూజ్ టీమ్ వచ్చింది సార్. అంటే అవి అన్ని కూడా కలెక్ట్ చేస్తున్నారు సార్. ఊడిది కూడా మనం అలాగే విధంగా డాక్టర్ గారు కూడా మనం విశాఖ కూడా ప్రజలు చేస్తున్నాం సార్. ఈ క్రూజ్ టీమ్ యాక్చువల్ గా అది ఆ యాష్ తీసుకుని ఎలక్ట్రికల్ వల్ల లేకపోతే పెట్రోల్ వల్ల ఏదైనా కెమికల్ వల్ల కాదు మనం ఎక్కసలు పొందుతున్నాం సార్. ఓకే ఓకే ఆ యాంగిల్ చేస్తున్నాం సార్. చేస్తాం. ఓకే ఓకే సార్. నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడతా అండి. కొంచెం సీరియస్ గానే ఏమన్నా అట్లా ఉంటే మాత్రం సీరియస్ గానే చూడండి. అలాగే 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 సార్. థ్యాంక్ యూ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు విమర్శించారు. ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏలూరు ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్తో కలిసి ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6 పథకాలు అమలు కాక సూపర్ ఫాల్స్గా మారాయని ఆరోపించారు. నిరుద్యోగులు, మహిళలు, రైతులు, విద్యార్థులు, సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. రైతులకు కేంద్రంతో సంబంధం లేకుండా ఏటా 20,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోలేదని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు పెన్షన్ అందిస్తామని చెప్పి అమలు చేయలేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకాన్ని కాపీ చేసి తల్లికి వందనం పేరుతో ప్రవేశపెట్టినా పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వలేదని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీ అమలులో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ నిలిచిపోయిందని, ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశారని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూన్ 4 కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు. అలాగే జూన్ 8న ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం, జూన్ 12న నిరుద్యోగులు, డిఎస్సి అభ్యర్థులు, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో కలిసిన నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ పరిశీలకులు కారుమూరి శివాజీ, సుధీర్ బాబు, విజయబాబు, ముంగర సంజయ్ కుమార్, మునుల జాన్ గురునాథ్, పల్లి శ్రీనివాసరావు పార్టీ నాయకులు పాల్గొన్నారు. సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గ స్థాయిలో, నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా మండల హెడ్ క్వార్టర్లో రేపు 4వ తేదీన, జూన్ 4వ తేదీన మండల హెడ్ క్వార్టర్ ప్రాంతాల్లో ప్రధాన కూడల్లో టీడీపీ మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంతకాలు చేసి ఇచ్చినటువంటి బాండ్లు, ఎన్నికల ముందు ఆ హామీల బాండ్లను, పత్రికా ప్రకటనల కాపీలను నిరసనంగా వాటిని దగ్ధం చేయటం జరుగుతుంది. దగ్ధం చేసి నిరసన తెలియజేయడం జరుగుతుంది. అలాగే 4వ తారీఖు తర్వాత మళ్ళీ 8, 9వ తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటుకు 2 ఏళ్ళు పేరుతో టౌన్ హాల్లో సదస్సులు జరుగుతాయి పార్టీ నాయకులందరికీ కూడా. ఇక ప్రధానంగా జూన్ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే ప్రతి నియోజకవర్గ స్థాయిలో, నియోజకవర్గ కేంద్రాల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల వెన్నుపోటు కార్యక్రమం పాలనకు నిరసనగా భారీ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా భారీగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు జరగబోతున్నాయి. అమరావతి మీకు అవసరం ఇవాళ, అంతేగాని ప్రజలకేం అవసరం లేదు. ప్రజలకు కావాల్సింది 3 పూట్ల చక్కగా తిండి తినడానికి మీరు పని కల్పించాలి. లేదు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆరోగ్యపరంగా ఆరోగ్యశ్రీ అందించాలి, దాన్ని అటకెక్కిచ్చేశారు. లేదు, మీరు ఎన్నికల ముందు హామీలు ఇచ్చినటువంటి, కనీసం ఆ హామీలు ఇచ్చినటువంటి పథకాలైనా మీరు అందిస్తే ఆ ప్రజలకి ఆ హామీలు ఇచ్చారు, ఆ పథకాలు అందుకుంటున్నాంలే, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆసరాగా ఉంటుంది అనుకుంటారు. అది కూడా లేకుండా మోసం చేసి వీటన్నిటి కూడా సున్నా సుట్టేసి ఏదో అమరావతి అభివృద్ధి అంటారు. ఏలూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి మండలంలో కూడా 4వ తేదీన కార్యక్రమాలు, 8, 9 తేదీనేమో నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమం, 12వ తేదీనేమో నియోజకవర్గ స్థాయిలో భారీ ఎత్తున ఆ పాలన నిరసనగా భారీ ర్యాలీలు నిర్వహించే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో బాబు 2 సంవత్సరాల్లో చేసిన మోసాల చట్టపై మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన జూన్ 4వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా నిరసన కార్యక్రమాల్లో భాగంగా దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయటం కోసం ఈరోజు పార్టీ కార్యాలయంలో ప్రెస్ వారందరితోటి దానిపై వివరణ ఇవ్వడానికి పిలిచారు. దానిలో భాగంగా జూన్ 4వ తారీఖు
ప్రతి మండల కేంద్రంలోనూ దీనిపై ధర్నా నిర్వహించి వారిచ్చిన షూరిటీ, వారిచ్చిన బాండ్లు ఇవన్నీ కూడా దగ్ధం చేసే కార్యక్రమం. దాని తర్వాత జూన్ 8వ తారీఖు నియోజకవర్గంలోని ఒక సమావేశ మందిరంలో నియోజకవర్గ ప్రతినిధులందరితో కలిపి ఈ యొక్క బాబు 2 సంవత్సరాల్లో చేసిన వైఫల్యాలు, ప్రజలకు చేసిన మోసాలు ఇవన్నీ కూడా వివరించి ప్రజల్లోని చైతన్యపరిచే విధంగా, బాబు మోసాలన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా ఈ యొక్క బుక్లెట్ని ప్రజలందరికీ చేరువ చేయడానికి ఆ మీటింగు ప్రతినిధులతో కలిసి సమావేశమై చేస్తారు. తర్వాత ఇప్పుడు గ్యాస్ బండని వారు రేట్ని ఇవ్వలేక పెంచి బ్లాక్లో అమ్మే వైను 1000 రూపాయలు దాటి అమ్ముతున్నారు గ్యాస్ బండ. ఇది ఎవరికీ పట్టట్లేదు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ అని రైతులకు ప్రతి సంవత్సరం 20,000 ఇస్తా అని చెప్పి నమ్మబలికి రైతులందరినీ నట్టేట ముంచి ఇవాళ వారి యొక్క పంటలు మొక్కజొన్న అవని, వరి అవని, కోకో అయితే మరీ దిగజారిపోయింది. ఇవన్నీ కూడా పంటలు కొనుక్కోకుండా రైతులు నష్టపెడుతున్నా ఈ యొక్క క్రమంలో ప్రజలందరూ రోడ్డుపైకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంపై, ఈ కూటమి ప్రభుత్వం నిరసన తెలిపాలని మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఈ వేసవి మారనుంది వసంతకాలంలా. చందన బ్రదర్స్ వారి కాటన్ ఫెస్ట్ 2026 మంటు టెండలకు మంచు ముత్యాలాంటి కాటన్ కలెక్షన్స్. భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, బొబ్బిలి కాటన్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ చుడిదార్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ నైట్ డ్రెస్సెస్, మెన్స్ సమ్మర్ షర్ట్స్, షర్టింగ్స్. ఈ కాటన్ ఫెస్ట్ ప్రత్యేకత వేసవి వేడిని తగ్గించే వైవిధ్యమైన వర్ణాలు, మనసును మురిపించే అద్భుతమైన డిజైన్లు, అత్యుత్తమ క్వాలిటీ, అతి తక్కువ ధరలతో స్వాగతం పలుకుతోంది చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి AI, బిఎస్సి DS, బీకామ్ కంప్యూటర్స్, BCA అండ్ BBA. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. I'm climbing the steps. This is the best day. Yes, I did it. బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం. న్యూ జనరేషన్ హై స్కూల్ 25 years of excellence. అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య. నర్సరీ నుండి 10వ తరగతి వరకు చక్కని విద్యా బోధన. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ. SSCలో 100% ఉత్తీర్ణత. 570, 566, 563, 558, 555, 540, 535. మా న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం. చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభవజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన. అడ్మిషన్లు జరుగుతున్నవి. న్యూ జనరేషన్ హై స్కూల్, గాంధీనగర్, దాసరివారి వీధి, ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్, కండ్రికగూడెం, సపోటా తోట, రాజరాజేశ్వరి నగర్, ఏలూరు. ఫోన్ నంబర్స్ 9848603916 and 8500703670.
నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన, కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, ఐఐటి నీట్ ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరికులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, ఏసీ క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు. మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా, పేద ప్రజలకు అందుబాటులో, సేవా భావంతో, ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582311 7075582311. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్గూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ మధ్యాంజనేయ స్వామి దేవస్థానంలో నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నిర్వహించిన తొలి సమావేశంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం ఉదయం 10:12 నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం నూతన చైర్మన్ రాజాన సత్యనారాయణ అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. దేవస్థానానికి రోజురోజుకి పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వాహనాల పార్కింగ్ స్థల కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు డిజిటల్ సేవల ఏర్పాటుపై కూడా చర్చించి తీర్మానాలు చేశారు.
చేశారు. ఈ సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన, ధర్మకర్తలు ఒబిళ్లనేని సూర్యభవాని, చింతపల్లి రత్న సురేష్, ధూళిపాళ్ల సూర్యచంద్ర వెంకట ప్రభాకర్రావు, వల్లూరి సునీత, జగన్నాథం వెంకటమ్మ, తిరుమలశెట్టి నాగవరలక్ష్మి అనిల, దోనబోయిన నారాయణమూర్తి, ఆరుగుళ్ళు సావిత్రి, ఆలయ ఎక్సఫిషియో సభ్యులు వేదాంతం వెంకటాచార్యులు పాల్గొన్నారు. వేసవి కాలంలో ఎండల తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉపశమనం కల్పించేందుకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ తెలిపారు. ఏలూరులోని 34వ డివిజన్లో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించి ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ మండుతున్న ఎండల నేపథ్యంలో ప్రజల దాహత్యను తీర్చేందుకు పార్టీ శ్రేణులు చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించి పేద ప్రజల పక్షాన పార్టీ అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుడిదేశి శ్రీనివాసరావు, నెరుసు చిరంజీవి, కిలాడి దుర్గారావు, తుమ్మరాడ స్రవంతి, తులసి, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏలూరు 34వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు 34వ డివిజన్లో ఇక్కడ స్థానిక సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఒకరోజు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయటం, ఈ యొక్క గేట్ దగ్గర ప్రధాన కూడలి నందు ఈ యొక్క మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయటం, ప్రజలందరికీ ఈ మోగేండ సమయంలో దాహత్తి తీర్చే విధంగా
ఈ కార్యక్రమం రూపకల్పన చేసి దీనిలో భాగంగా ఇక్కడ ఇవాళ ఉదయం నుంచి చేస్తున్న ఈ మజ్జిగ చలివేంద్రం చాలామందికి ఎండవేడిని తట్టుకోవడానికి, అలాగే వడగాల్పుల నుంచి ఇబ్బంది లేకోకుండా, తీవ్రతరంగా అవ్వకోకుండా వారికి వడగాల్పులు తాగకుండా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. వాతావరణ శాఖ వారు రోజు హెచ్చరిక చేస్తూనే ఉన్నారు, ఉదయం నుంచి బయటికి వెళ్ళొద్దు, ఎండగాల్పులు విపరీతంగా ఉంటాయి. దీనిలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ఈదురు గాలులు ఉంటాయి కాబట్టి మీరందరూ దీనిలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడున్నా మంచినీళ్ళు పట్టుకెళ్ళండి, మజ్జిగలు తాగమని. దానిలో భాగంగా మా ఏలూరులో సేవా కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమం చాలా సంతోషదగ్గ విషయం. ఇలాగే ఈ కార్యక్రమాలు మరెన్నో చేయాలి. రోజు కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం ఏలూరులో చేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవా గుణంలో ముందుంటుందని మనం ఈ రకంగా ముందుకు తీసుకెళ్దాం. ఎందుకంటే ప్రజాసేవలో సేవ చేయడం అనేది ప్రజలకు ఆరోగ్యం మీద కానీ వారికి కావాల్సిన మంచి చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని మేము సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు బసవలింగేశ్వరరావు. నేను 34 డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తని. ఈ ఎండాకాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జరిగినటువంటి ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో మా డివిజన్ తరఫున మేము ఒక భాగం కావడం వల్ల మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మామిడిపల్లి జయప్రకాష్ గారి జేపీ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి నా వెనకాల వెన్నుండి నాకు సహకరించిన మా కార్యకర్తలు, అలాగే నా స్నేహితులకి, మా శ్రేయోభిలాషులు అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బానుడి బగబగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకి అమాంతం పెరిగిపోతున్నాయి. ఎండ నిప్పులు కొలిమిగా మారి ఇంటిలోంచి బయటికి రావాలంటేనే భయపడేలా పరిస్థితులు మారిపోతున్నాయి. అయితే వేసవి తాపం నుంచి రక్షించుకునేందుకు ఏసీలు, కూలర్లు వినియోగిస్తారు. ఏదైనా అవసరం ఉండి బయటకు వస్తే గొడుగులు వినియోగిస్తారు. మనుషుల పరిస్థితి ఇలా ఉంటే మరి మూగజీవాల పరిస్థితి ఏంటి అనే అనుమానం రాక తప్పదు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్నవెంకన్న దేవస్థానంలో గోశాలలో ఎండవేడిని తట్టుకునేలా మూగజీవాలకు ప్రత్యేకంగా బాత్ షవర్లు ఏర్పాటు చేశారు దేవస్థానం అధికారులు. దాంతో అవి హాయిగా సేద తీరుతూ అధిక వేడి నుంచి రక్షించబడుతున్నాయి. ద్వారకా తిరుమల చిన్నవెంకన్న దేవస్థానం గోశాలలో సుమారు 300కు పైగా ఆవులు, గజలక్ష్మిగా పిలువబడుతున్న ఏనుగు, ప్రస్తుతం ఒక గుర్రం, అదేవిధంగా సుమారు 15 హంసలు ఉన్నాయి. అయితే వేసవకాలం కావడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాంతో ఆలయ అధికారులు గోశాలలో మూగజీవాల కోసం బాత్ షవర్లు ఏర్పాటు చేశారు. గోశాలలో ఒంగోలు, కపిల, నిమారి, గిర్, దేశవాళి, జెర్సీ, పొంగనూరు ఇలా సుమారు 10 రకాల జాతులకు చెందిన 330కి పైగా గోవులున్నాయి. వాటి కోసం ప్రత్యేకంగా షెడ్లలో పశుగ్రాసం, మంచినీటి తొట్టెలు ఏర్పాటు చేసి వాటిని సంరక్షిస్తున్నారు. తీవ్రమైన ఎండవేడి నుంచి ఉపశమనం పొందేలా ఉదయం 10 గంటల నుండి ఒక్కొక్క ఆవుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాత్ షవర్ వద్దకు తీసుకువెళ్లి స్నానం చేయిస్తున్నారు. బాత్ షవర్ల కింద స్నానం చేస్తున్న సమయంలో ఆవులు ఎంతో హాయిగా సేద తీరుతున్నాయి. ఆ తర్వాత వాటిని షెడ్లలో కట్టేసి వాటికి పశుగ్రాసం, మంచినీళ్లు ఏర్పాటు చేసి షెడ్ పైభాగంలో ఫ్యాన్లు సైతం ఏర్పాటు చేశారు. ఏమాత్రం ఉక్కపోతకు గురవకుండా ఉండే విధంగా షెడ్లలో నిరంతరం ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా షెడ్లపై చల్లదనం ఉండేలా ఎలిఫెంట్ క్రాకర్ అనే పాదులను సైతం పెంచుతున్నారు. ఇక ఆలయ గజలక్ష్మి ఏనుగు సైతం అది ఉండే షెడ్లో ప్రత్యేకంగా బాత్ షవర్ ఏర్పాటు చేశారు. ఉష్ణోగ్రత అధికంగా ఉన్న సమయంలో బాత్ షవర్ను ఆన్ చేస్తున్నారు. ఆ షవర్ నుండి పడే చిరు జల్లుల్లో ఏనుగు గజలక్ష్మి తడుస్తూ పులకించిపోతూ నృత్యం చేస్తుంది. అంతేకాక షవర్ల ద్వారా కిందకు వచ్చిన నీటిని తాను తొండంతో తీసుకుని శరీరంపై చల్లుకుంటూ యాత్రికులకు కనువిందు చేస్తుంది. ఇక అదేవిధంగా ఆలయ గోశాలలో ఉన్న అశ్వానికి సైతం ప్రతిరోజు బాత్ షవర్ల కింద స్నానం చేయిస్తున్నారు. దాంతో అధిక ఉష్ణోగ్రత ప్రభావం వాటిపై పడకుండా అవి హాయిగా సేద తీరుతున్నాయి. అదేవిధంగా గోశాలలో ఉన్నటువంటి హంసలకు సైతం ఓ కొలను ఏర్పాటు చేశారు. అవి గోశాలలో తిరుగుతూ మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న సమయంలో కొలంలో దిగి చల్లగా ఈత కొడుతున్నాయి. స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన యాత్రికులు సైతం వాటిని చూసి ఆనందిస్తున్నారు. ఆలయ అధికారులు మూగజీవాల పట్ల చూపిస్తున్న ప్రేమకు భక్తులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా ఈ ద్వారకా తిరుమలలో వేంచేసిన శ్రీ స్వామివారి సన్నిధిలో గోశాల అన్నది మనం చాలా చక్కటి వాతావరణంలో నిర్వహించడం జరుగుతుందండి. మన దగ్గర కూడా ప్రస్తుతం చూసినట్టయితే 11 రకాల గోవులు, 330 వరకు
గోవులు విత్తదోళ్ళు ఉన్నాయని మనకి వాటికి 8 షెడ్స్ నిర్మాణం చేసాం. అలాగే దీంతో పాటు మనకి గజలక్ష్మి కూడా ఉందండి. ఒక 20-25 ఇయర్స్ నుంచి మనకి స్వామివారికి సేవలకు ఉపయోగించడం జరుగుతుంటుంది. గ్రామోత్సవాల్లో కానీ అన్ని గజలక్ష్మిని మనం ఉపయోగించడం జరుగుతుందని. అలాగే అశ్వాలు కూడా మన గోశాల పక్కనే సపరేట్గా ఒకటి పెట్టి అశ్వాలు కూడా పోషించడం జరుగుతుంది. అలాగే కుందేళ్ళు కూడా మనం పెంచుతున్నాము. అంటే వచ్చే భక్తులు ఆ గోశాల సందర్శించుకోవడంతో పాటు ఆ గజలక్ష్మిని చూడడం, అలాగే అశ్వాన్ని చూడడం, ఆ కుందేళ్ళు చూడడం ఒక ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే మన దేవస్థానంలో ఎక్కడా లేని విధంగా ఈ గోవులుకి సవరుబాతు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క అంటే 2-3 గోవులు ఒకేసారి ఆ షవర్ కింద పెట్టి మన షవర్ బాత్ చేసే విధంగా కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ గోవుల్ని మనం ఒక వాకింగ్ ట్రాక్ లాగా అన్నది కూడా ఒక క్రియేట్ చేసాము. ఒక ఫెన్సింగ్ వేసి ఒక్కొక్క గోశాలలో ఉన్న గోవుల్ని 1 గంట 2 గంటలు అక్కడ వాకింగ్ ట్రాక్ కింద ఉంటుంది కదా, దాంట్లో కూడా వదిలి వాటికి ఒక విధమైన ఎక్సర్సైజ్ కూడా మనం కల్పించడం జరుగుతున్నాం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.